ఐదు అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా ఇటు తమిళనాడు బెంగాల్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. అయితే తమిళనాడు హీరో విజయ్ ప్రభావం ఉంటుందా? అసలు పాలిటిక్స్ లో ఆయన కింగ్ అవుతారా, కింగ్ మేకర్ అవుతారా? అసలు ఏ విధంగా ఉండబోతుంది విజయ్ ప్రభావం ఈసారి ఎన్నికల మీద అంటూ కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే దీనికి సంబంధించి తమిళనాడులో ఏ విధంగా ఉండబోతుంది, మరి ఈ అంశాలపై చెప్పడానికి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి చెన్నై నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సో గోపి చెప్పండి, ఇటు తమిళనాడుకి సంబంధించి కూడా త్రిముఖ పార్టీల పోరు ఉండబోతుందంటూ కూడా ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలు వేస్తున్నాయి. సో కౌంటింగ్ కూడా స్టార్ట్ కాబోతుంది మరి కాసేపట్లో. మధ్యాహ్నానికల్లా ఎవరు విజేతలో తేలిపోబోతుంది. మరి దీనికి సంబంధించి ప్రస్తుతం ఓవరాల్ గా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, అసలు కౌంటింగ్ కేంద్రాల వద్ద దీనికి సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? సుధా, మొత్తం మీద తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అంటే ఎన్నికల అధికారులు ఇప్పటికే కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం 234 నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 60కి పైగా అంటే కౌంటింగ్ కేంద్రాలను ఇప్పటికే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 5,70,00,000 మంది వరకు కూడా ఇప్పటికే కూడా అంటే ఓటర్లు ఉంటే ఇందులో 85% వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈసారి తమిళనాడు ఎన్నికలకు సంబంధించి 92% వరకు కూడా ఓటు శాతం కూడా రావడం జరిగింది. అయితే మరి కాసేపట్లో అంటే ఇప్పుడు 8 గంటలకు ఆల్రెడీ ఉన్నటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 62కు సంబంధించిన పోలింగ్ అంటే కౌంటింగ్ కేంద్రాల్లో 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది. దాని తర్వాత ముందు దశలో ఏదైతే అంటే 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు కూడా మొత్తం టేబుల్స్ సెటరేట్ చేసుకోవడం, పూర్తి స్థాయిలో కూడా ఈవీఎంస్ని అంటే సీల్ రూమ్ నుంచి కూడా వాటన్నిటిని కూడా తరలించే ప్రక్రియ ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా కొనసాగిస్తారు. అదే సందర్భంలోనే పోస్టల్ బ్యాలెట్లో వచ్చేటటువంటి ఓట్లని లెక్కిస్తారు. దాని తర్వాత 8 గంటల 30 నిమిషాల నుంచి కూడా నిరంతరంగా ఈవీఎంస్ నుంచి వచ్చేటటువంటి ఓట్ల లెక్కింపుని పూర్తి స్థాయిలో కూడా కొనసాగిస్తారు. అయితే ప్రస్తుతానికి మనం చెన్నైలోని క్వీన్ మేరీ కాలేజీ వద్ద ప్రస్తుతానికి మనం ఇక్కడ చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మొత్తం 3 అంచెల భద్రత ఇక్కడ కొనసాగుతుంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా కూడా పూర్తి స్థాయిలో కూడా అంటే రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా రక్షణ కల్పిస్తున్నారు. ఇప్పటికే లోపల అంటే ఈవీఎంస్ను అంటే స్ట్రాంగ్ రూమ్స్ నుంచి ఏదైతే కౌంటింగ్ కేంద్రాలు అంటే కౌంటింగ్ టేబుల్స్ వద్దకు గదుల వద్దకు తరలించే సందర్భంలో కావచ్చు, ఆ సీల్స్ అన్నింటినీ కూడా ఈవీఎం సీల్స్ అన్నింటినీ ఓపెన్ చేసే సందర్భంలో కావచ్చు, వీటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 234 నియోజకవర్గాల్లో ఆయా జిల్లాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాంతాల్లో అంటే హెడ్ క్వార్టర్స్లో పూర్తి స్థాయిలో కూడా రక్షణ మధ్యన దాదాపుగా ఈ వారం 10 రోజుల పాటు కూడా ఈవీఎంస్ని భద్రపరచడం జరిగింది. అయితే అంటే ఇక్కడ ముఖ్యంగా తమిళనాడులో ఇక్కడ దాదాపుగా 3 పార్టీలకు సంబంధించి, ఒకటి అన్నా డిఎంకే పార్టీ, ఇంకోటి డిఎంకే పార్టీ అధికార పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే అన్నా డిఎంకే కూటమితో వాళ్ళు ఈ ఎన్నికల బరిలో దిగారు. అదేవిధంగానే టీవీకే పార్టీ, ఈ 3 పార్టీలకు మధ్య పూర్తి స్థాయిలో కూడా ఈ అంటే ఒక యుద్ధ వాతావరణం కొనసాగింది ఇప్పటి వరకు కూడా. అయితే ఆ ఫలితాలు ఓటర్లందరూ కూడా ఏ విధంగా ఫలితాలు ఇవాళ ఇవ్వబోతున్నారు అనేది మరి కాసేపట్లో 10-11 గంటల లోపలనే అంచనాలు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు, హంగ్ ఏర్పడుతుందా లేదంటే ఏం జరగబోతుంది అనేది మాత్రం అంచనాలు ఇప్పటికే రకరకాల సర్వేలు వచ్చిన నేపథ్యంలో రకరకాలుగా అంటే ప్రచారం జరుగుతున్న సందర్భంలో పూర్తి స్థాయిలో కూడా దానికి సంబంధించి మాత్రం ఏర్పాట్లు అయితే ఇక్కడ అన్ని రకాలుగా జరుగుతున్నాయని మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు 8 గంటల నుంచి ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది. లోపల 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎంస్ నుంచి వచ్చేటట్టు ఓటర్ల లెక్కింపు అనేది కంటిన్యూ అవుతుంది. సుధా, రైట్ గో, థ్యాంక్ యూ. మినిట్ టు మినిట్ కౌంటింగ్ అప్డేట్